హాయ్ ఫ్రెండ్స్. ఎపిసోడ్ చూసారు కదా. ఎపిసోడ్ చూసాక ఎలా అనిపించింది? నాగార్జున గారి హోస్టింగ్ అయితే సూపర్బ్ అనిపించిందండి. ఇప్పటి వరకు ఆయన చేసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్టింగ్. దట్టు నాగ్మామ 2.0 లోడింగ్ లాగా అనిపించింది. సీజన్ 7 వైబ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇలా హోస్టింగ్ ఉంటే మాత్రం సీజన్ ఎక్కువ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే అటు హిట్ కాక ఇటు ఫ్లాప్ కాక మధ్యలో ఉంది సీజన్. ఇలాంటి హోస్టింగ్ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్ నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే నాగార్జున గారు ఎంత చెప్పినా సరే కామనర్స్ మారరు, అస్సలు వీళ్ళలో ఎలాంటి చేంజ్ రాదని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. జస్ట్ లైక్ చేయండి. వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు మళ్ళీ అని అనిపించే వాళ్ళందరూ ఒకసారి వీడియోని లైక్ చేయండి. నాకైతే అలాగే అనిపించింది. వీళ్ళు వాళ్ళకి అంత మంచిగా అంత క్లియర్గా ఆడియన్స్ ఇన్పుట్స్ అన్ని తీసుకెళ్ళి ఇండైరెక్ట్గానే ఇస్తారండి. ఎవరైనా ఇన్పుట్స్ డైరెక్ట్ ఎవరు చెప్పరు. అంత మంచిగా చెప్పినాక కూడా వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళ యొక్క మాట తీరు అలాగే ఉంది. ఏ మాత్రం చేంజ్ కాలేదని, ఏ ఒక్కరి మాట తీరు చేంజ్ కాలే. ప్రియా శెట్టిని చూస్తే మాత్రం చిరాకు వస్తుంది. అసలు ఆ మనీష్ ప్లేస్లో డైరెక్ట్ ఎలిమినేషన్ ప్రియా శెట్టిని చేయాలనిపించింది. ముందు తొందరగా ఐదుగురిని పాపం కొంచెం మాస్క్ మ్యాన్ హరీష్ కొంత బెటర్ అనిపించాడు. రిమైనింగ్ ఈ 5 మెంబర్స్ ధీమాను, మనీష్, ప్రియా శెట్టి, శ్రీజ, కళ్యాణ్ ఈ ఐదుగురిని వీళ్ళని తొందరగా బయట నుంచి గెంటేయాలనిపిస్తుంది. అంత చిరాకు అనిపించింది వాళ్ళు మాట్లాడుతుంటే. కళ్యాణ్ అయితే ఏదో హీరో లెవెల్లో మొత్తం ఒక స్టార్ హీరో కూడా ఆ రేంజ్లో బిహేవ్ చేయడండి, ఆ రేంజ్లో బిహేవ్ చేస్తున్నాడు. మరి టూ మచ్ ఆఫ్ బిహేవియర్ అనిపించింది కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు. మినిమం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రియా శెట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి, అంత ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంది. నచ్చట్లా. అప్పటికి శ్రీజ, ప్రియా ఇద్దరి గురించి క్లియర్గా చెప్పాడు. ప్రియా శెట్టి మాట్లాడుతుంటే శ్రీజ మధ్యలో కల్పించుకుంటే క్లియర్ కట్గా చెప్పాడు. అమ్మ ఒక్కరైనా మాట్లాడండి, శ్రీజ మాట్లాడితే ప్రియా వస్తుంది, ప్రియా మాట్లాడితే శ్రీజ వస్తుంది, తూ అనుకుంటా వస్తున్నా అని చెప్పి క్లియర్గా చెప్పారు. అయినా కూడా అది మార్చుకోవట్లే అంటే ఇంకేం మాట్లాడతాం? అంత దారుణంగా. ఇకపోతే రీతు ట్రూ కలర్స్ మొత్తం బయటకు వచ్చా. రీతు ఆడిన గేమ్ మొత్తం ఎక్స్పోజ్ అయింది, కళ్ళ ముందు అందరికీ ఎక్స్పోజ్ అయింది. గీతు ఎలా బేస్ చేసింది, ఎక్కడి నుంచి మేనిఫెస్ట్ చేసింది అని క్లియర్గా అనిపించిందండి. ఫస్ట్ పుష్ చేసింది డిమాండ్ పవన్. లక్కీలీ బిగ్ బాస్ ఏం చేశాడంటే ఆమెను టెస్ట్ చేయడానికే సంచాలకి ఇచ్చాడు. ఈమె ఫేవరిజం చూపిస్తుందా, జెన్యున్ కాదని చెప్పి టెస్ట్ చేయడానికే ఆమెకే సంచాలకి ఇచ్చాడు. క్లియర్ కట్గా ఆమె సంచాలకులో ఆ డిమాండ్ పవన్కి ఫేవరిజం చేసి ఆయన కెప్టెన్ చేసింది. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. బట్ ఏంటంటే అక్కడ ఏదో మాట మార్చారు. అది ఎవరైనా సరే, దొరికిన వాళ్ళు ఎవరైనా సరే ఆ తప్పు మాదని చెప్పి మ్యాక్సిమం ఒప్పుకోరు. ఈమె కూడా అలాగే ఒప్పుకోలేదు. క్లియర్ కట్గా ఈరోజు హౌస్ మేట్స్ అందరికి ఎక్స్పోజ్ అయింది. ఈ పాయింట్ మీద నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నామినేషన్స్ పడే అవకాశాలు ఫుల్ ఉన్నాయి. ఆల్రెడీ ఇటు ఈవెన్ కామనర్స్ నుంచి కూడా ఈవెన్ ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ పవన్ కెప్టెన్స్ అయినప్పుడు చప్పట్లు కొట్టి మరి ఎంకరేజ్ చేసిన అదే శ్రీజ, అదే ప్రియా శెట్టి కూడా మన రీతు చౌదరి నామినేట్ చేస్తారు. చూడండి నెక్స్ట్ లెవెల్ నామినేషన్ పాయింట్స్ శ్రీజ మీదకి వెళ్ళే అవకాశం ఫుల్ ఉంది. క్లియర్ కట్గా వాళ్ళు ఆడిన ఆట మొత్తం ఎక్స్పోజ్ అయింది. ఇక్కడ బ్రెయిన్లెస్ మైండ్లెస్ ఎవరంటే మన ది గ్రేట్ శ్రీజ. ఏదో పెద్ద తెలివి కలదైనట్టు. అంటే మనము అగ్ని పరీక్ష షోలో గట్టిగా మాట్లాడాం కదా, తప్పును మనం పాయింట్అవుట్ చేసాం కదా, అలా కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేస్తే ఆడియన్స్కి మనం కనెక్ట్ అవుతాం. మనం టూ ఇంటెలిజెంట్ అనుకుంటారు, మనం తోపుతురు అనుకుంటారు. దమ్ము శ్రీజ కదా, సో దమ్ము అనే సర్నేమ్కి మనం జస్టిఫై చేసినట్టు ఉంటుందని చెప్పి ఫీల్ అవుతుందేమో ఈ అమ్మాయి. నాకు అలాగే అనిపిస్తుంది. అంత క్లియర్గా అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ డిమాండ్ పవన్ని అడిగి నాకు ఇది కరెక్ట్ పద్ధతి లేదు సార్ అని చెప్పి ఆయన కూడా కెప్టెన్సీ ఇచ్చేనికి రెడీగా ఉంటే ఈ దమ్ము శ్రీజ హ్యాండ్ రైజ్ చేసి, అలా అయితే సంజన గారి యొక్క కెప్టెన్సీ వెనక తీసుకోవాలట. అసలు వీళ్ళకి మైండ్ పనిచేస్తుందా? అక్కడ సంజన గారు ఆడి గెలిపించిందే శ్రీజ. ఆమె కెప్టెన్సీ అయినప్పుడు ఎలాంటి మిస్టేక్ జరగలేదు, అక్కడ ఎలాంటి మిస్టేక్ జరగలే ఆ ప్రాసెస్లో. కానీ ఇక్కడ క్లియర్ కట్గా ఫేవరిజం చూపించి మరీ జరిగింది. ఫేవరిజం చూపించి ఒక పర్సన్ అనుకున్న పర్సన్కి కెప్టెన్సీ జరిగింది, ఇచ్చారు. అందుకు ఆయన కెప్టెన్సీ క్యాన్సిల్ చేయాలనుకున్నారు. ఇక్కడ సంజన కెప్టెన్ అయ్యాక మిస్టేకులు చేసింది, అది సెకండరీ ఆప్షన్. కెప్టెన్ అయ్యాక ఎవరైనా మిస్టేక్లు అవుతారు, అది సెకండరీ. కానీ కెప్టెన్ అవ్వాల్సిన ప్రాసెసే రాంగ్ జరిగింది కదా డిమాండ్ పవన్ విషయంలో. ఈ మాత్రం లాజిక్ లేకుండా, లాజిక్ లెస్గా, సెన్స్ లెస్గా, మైండ్ లెస్గా, బ్రెయిన్ లెస్గా, షేమ్ లెస్గా మాట్లాడుతుంది శ్రీజ. అంటే మనం పెద్ద గొప్ప, మనం టూ ఇంటెలిజెంట్, మనం ఇప్పుడు నాగార్జున గారిని క్వశ్చన్ చేసాం, మంచి పాయింట్ తీసుకొచ్చింది అని చెప్పి జనాలు అనుకుంటుందేమో. కానీ తెలియదు కదా ఆమెకి ఇక్కడ బీభత్సమైన నెగిటివ్ ఉందని. ఇంత దారుణంగా మాట్లాడితే ఇంకా కూడా మార్పు రాకపోతే ఎట్లా? రాదు. వీళ్ళల్లో ఎలాంటి మార్పు రాదు. ప్రియా శెట్టి అంతే, కళ్యాణ్ అంతే. దానికి తోడు కళ్యాణ్ కూడా డిమాండ్ పవన్, రీతు చౌదరిది
చాక్లెట్ తినేదా అదేంటి అదే కదా చాక్లెటే కదా, ఆ చాక్లెట్ తిన్న టెలికాస్ట్ చేసిన తర్వాత ప్రియా ఆ టైప్ సార్, రీతు చౌదరి ఆ టైప్ కాదు సార్, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అడిగారండి బెస్ట్ ఫ్రెండ్స్ అని. అక్కడ ఆయన క్వశ్చన్ ఏంటి, ఆ ఫేవరిజం మీకు టాస్క్ లో కనిపించిందా అని అడిగాడు. దానికి ఆన్సర్ చెప్పాలి కదా, అంటే వెనకేసి కచ్చుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చక్కగా లోపలికి వెళ్ళి మంచిగా పులిహోర కలుపుకోవాలి. ఇప్పుడు మనం రీతికి అగెన్స్ట్ గా మాట్లాడితే రీతు నెక్స్ట్ డే నుంచి మనతో సరిగ్గా మాట్లాడదు, మనకు పులిహోర మిస్ అవుతుంది, ఇలా చేతులు పట్టుకొని పిసకడం మిస్ అవుతుంది. సో ఆ పులిహోర మనం కలపలేం కాబట్టి రీతు చౌదరికి ఏదో సపోర్ట్ ఇచ్చాడు మాట్లాడుతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్గా పడాల కళ్యాణ్ అగ్ని పరీక్ష షోకి వచ్చినప్పుడు ఆయన ఒక ఎఫర్ట్స్ చూసి, ఆయన బయట ప్రమోట్ చేసిన విధానం చూసి నేను కూడా ఆయన హౌస్లోకి వెళ్ళాలి, మంచిగా ప్రూవ్ చేయించుకుంటాడు యాజ్ ఎ సోల్జర్ కదా, ఇలాంటి కంటెస్టెంట్స్కి అవకాశం ఇస్తే సో మనం అట్లీస్ట్ వీళ్ళు అతను ఆ జాబ్ తీసుకుని వచ్చినందుకైనా కొంచెం న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను కూడా మాట్లాడానండి. బట్ ఎప్పుడైతే కళ్యాణ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫౌల్ గేమ్స్ ఆడడం, ఈ పులిహోర చూసిన తర్వాత హీఈస్ అన్డిజర్వ్డ్ ఫర్ బిగ్ బాస్ షో అలాగే అనిపించింది. టోటల్గా అతని యొక్క నెగిటివ్ ఆయన ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. వరస్ట్ కంటెస్టెంట్ ఆయన కూడా లిటరలీ బయట గెంటారు అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తే. అంత మంచిగా చెప్పినాక కూడా కాలు మీద కాలు వేసుకొని హుందాగా మేము మాత్రం తోపులం, ఇంకా మాకు మించిన వాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. మీరు కావాలని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం సెలబ్రిటీస్ సంజన అయినా, రీతు సార్ ఆమె ఎవరు, ఈవెన్ రీతు చౌదరి అయినా, ఈమె రీతు చౌదరి కాలు మీద కాలేసుకుంది ఓకే, తనుజ అయినా, ఇమానియల్ అయినా, వీళ్ళు చూడండి ఎక్కడో కాలు మీద కాలేసుకొని మాట్లాడలే, ఫోరసెన్ గారు వేసుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు, మేము తోపులం, ఇంకా మేము ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పి ఇట్లా బ్యాక్ సైడ్ కూర్చొని, మరి ప్రియా షెట్టి ఇట్లా బ్యాక్ సైడ్ కూర్చొని మరి కాలు మీద కాలేసుకుంటుంది. అంటే అర్థం చేసుకుని వీళ్ళు ఏ రేంజ్ రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది. పీక్ నెగిటివిటీ అండి, నెక్స్ట్ లెవెల్ నెగిటివ్ వచ్చింది. మళ్ళీ యాజ్ యూజువల్గా మనీష్ ఈ రోజు కూడా తప్పించుకోవడానికి చాలా బాగా ట్రై చేశాడండి. సార్ అదంతా చూసిన తర్వాత నేను కూడా కొంచెం మిస్టేక్ అయిందేమో, ఎంకరేజ్ చేసే టైంలో నేను కూడా కొంచెం తప్పు చేశాను నాకు అనిపించింది సార్ అంటున్నాడు. ఎందుకంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది అతనికి కూడా ఇక్కడ మనం మిస్టేక్ చేసామని. అంటే లాస్ట్ వీక్లో కదా సంచలనంగా నేను ఫెయిల్ అని చెప్పి ఎలా అయితే తప్పించుకున్నాడో ఈ వీక్ కూడా అలాగే తప్పించుకోవాలని ట్రై చేశాడు. కానీ ఆల్మోస్ట్ ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. సో నో యూజ్. అందుకే ఆయన ఉపయోగం కూడా పెద్దగా పట్టించుకోవాలి, అన్నిసార్లు పెద్ద క్వశ్చన్ చేయాలి. ఇట్ మీన్ కంపారిటివ్లీ కళ్యాణ్ అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా మనీష్ని అడగాల్సింది. బట్ మనీష్ ఎలాగో ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఆయనకు అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కళ్యాణ్ అడిగాడు. అది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత టూ గుడ్, మంచి హోస్టింగ్ సూపర్గా చూపించారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఎలా తప్పులు చేశారు, ఆడియన్స్కి ఎలా పోర్ట్రే అవుతుంది, మీరు ఏం చేంజెస్ చేసుకోవాలని చెప్పి క్లియర్ కట్గా చూపించారు. అయినా కూడా ఈ శుద్ధ పూసలు ఎవరు మారేలాగా లేరు. వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. అవతల వాళ్ళ దాంట్లో తప్పులు వెతికినికే రెడీగా ఉన్నారే తప్ప వాళ్ళ తప్పేంటి, మనం ఏ మిస్టేక్ చేస్తున్నాం అనే దానికి వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క రెక్టిఫై చేసుకొని కూడా సిద్ధంగా లేరు. ఎస్, ఎంతసేపు మనం మాట్లాడింది కరెక్టే, మనం చెప్పిందే కరెక్టు, అవతల కంటెస్టెంట్ తప్పు అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు. అలాగే ఉంది కూడా. సో వీళ్ళు మారారు. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ 1 వీక్ 1 by 1 ఎలిమినేట్ అవ్వాల్సిందే. అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాన్సెప్ట్ చేంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ సెలబ్రిటీస్ ఓనర్స్ అయ్యారు కాబట్టి వీళ్ళ నుంచి ఏమైనా ఆరోగ్యన్స్ వచ్చి వీళ్ళ నుంచి ఏమైనా మిస్టేక్స్ వస్తే తప్ప వీళ్ళను ఎవరు కాపాడలేరు. నాకు తెలిసి వీళ్ళు టెనెంట్స్గా ఉన్నా కూడా ఎలాంటి పని చెయ్యరు. యాజ్ యూజువల్గా వీళ్ళు ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేస్తారు. మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. ఈసారి కనుక ప్రియా గారు నామినేషన్లోకి వస్తే నిరభ్యంతరంగా ఆడియన్స్ యునానిమస్గా ఆమెను బయటకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే మాస్క్ మ్యాన్ హరీష్ వాళ్ళ మిసెస్కి సంబంధించి మాట్లాడి మంచి బూస్ట్ ఇచ్చారు, మంచి సపోర్ట్ ఇచ్చారు, మంచి ఎంకరేజ్ చేశారు. ఇక్కడ నుంచి అయినా కొంచెం తన ఆట చేంజ్ చేసుకొని మంచిగా ఆడాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు హరీష్ గారే కొంచెం బెటర్ అనిపించిందండి. అంటే అది ఎంతవరకు బెటర్ అనేది చూద్దాం ఫ్యూచర్లో. కానీ ఇప్పటికైతే వీళ్ళందరితో పోల్చుకుంటే మరీ 1 సైడెడ్గా లాజిక్ లెస్గా అయితే మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడినా కూడా హరీష్ గారు నెక్స్ట్ డే అయినా నెక్స్ట్ ఒక గ్యాప్ తీసుకున్న తర్వాత అది రెక్టిఫై చేసుకుని వచ్చి ఇలా జరిగింది అని చెప్పడం నాకు నచ్చింది. అంటే అలా చేస్తున్నాడు. వీళ్ళ యొక్క మిస్టేక్ని అస్సలు రెక్టిఫై చేసుకోవట్లా. ఎంతసేపు మనం వెళ్తున్నాం, మనం చెప్పింది మనం చేసింది కరెక్ట్, మనం మంచిగా క్వశ్చనింగ్ చేస్తున్నాం అన్నట్టుగానే ఉంది. సో ఇది ఆ తర్వాత మన ఇమ్మాన్యుయల్కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ రామురాతో చేసిన మిస్టేక్ బాగానే సూపర్ అనిపించింది. అంటే ఎందుకు అలా నిలబడ్డావు, నీకోసం నువ్వు నిలబడాలని. అండ్ సుమన్ శెట్టి గారికి మంచి అప్లాజ్ వచ్చింది. బర్నీ గారికి సంబంధించి కూడా నేను అదే అన్నాను, మన లైవ్ ప్యానల్ కూడా అదే అన్నారండి చాలామంది. ఏంటి, నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయకపోతే నీకోసం ఇంకెవరు స్టాండ్ తీసుకుంటారు, ఒకవేళ వేరే వాళ్ళు స్టాండ్ తీసుకుంటే అది గ్రూప్ గేమ్ అవుతుంది అని ఆల్రెడీ వాళ్ళు అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి నీకు అన్యాయం జరిగిందని నీకు అనిపించినప్పుడు లాజిక్గా మనం క్వశ్చనింగ్ చేయాలి. లాజిక్ లెస్ కూడా చేయదు. అక్కడ 100% నీకు అన్యాయం జరిగిందని నీకు అనిపించినప్పుడు బర్నీ శంకర్ ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేయాలి. అది కూడా మంచిగా అడ్రస్ చేశారు. నాకు కూడా 2 గుడ్ అనిపించింది. కానీ నాకెందుకో బర్నీ శంకర్ గారు కొంచెం ఫేక్ గేమ్ ఆడుతున్నారు, మాస్క్ వేసుకొని ఆడుతున్నారు, ఆయన రియాలిటీ బయటకు రావట్లేదు అని నాకు అనిపిస్తుంది. కొంచెం మంచోడు అనే ముసుగులో ఆడుతున్నట్టు అనిపించింది. అంటే
నా ఉద్దేశం ఆయన చెడ్డోడు కానీ కాదు. కాకపోతే ఆయన రియల్ ఫేస్‌నెస్తోనే ఆడట్లేదు అని నేను అనుకుంటున్నా. కొంచెం ఎందుకు వచ్చింది అంటే రేలంగి మావ టైప్ లాగా కావాలని ఆడుతున్నాడు. ఆయన రియల్ ఫేస్ ఇది కాదని నాకు అనిపించిందండి. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఓవరాల్‌గా ఎపిసోడ్ చూసుకుంటే టూ గుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్టింగ్ అనుకోవచ్చు నాగార్జున గారు. అండ్ తనుజ గారికి మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. రీతు చౌదరికి ఎన్ని చివాట్లు పెట్టాలో అన్ని చివాట్లు పెట్టాడు. నాకు అనిపిస్తుంది ఈ ఓవరాల్ సినారియోలో చూసిన తర్వాత రీతు చౌదరి కొంతవరకు మారే ఛాన్సెస్ ఉన్నాయండి. కానీ ఈ టెనెంట్స్ మాత్రం, ఈ కామనర్స్ మాత్రం ఎవరు మారరు. రీతు చౌదరి ఒకవేళ తగ్గితే కొంచెం వరకు తగ్గచ్చు. అర్థమవుతుంది నాకు ఆమె ఫేస్‌లో. బట్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరు పెద్దగా ఆ చేంజెస్‌ని తీసుకొని, ఆ ఇన్పుట్స్‌ని తీసుకొని మారేలాగా నాకు అనిపించట్లే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.